నమస్తే. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ గారు 25,000 మెజార్టీతో గెలుపొందడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సవాల మధ్య సంబరాలు నిర్వహించారు. 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలనకు ఇది రెఫరెండంగా భావించారని అనేక సంక్షేమ పథకాలు, రైతు బంధు, రైతు బోనస్, అర్హుల అందరికీ రేషన్ కార్డులు, రేషన్ షాపులో సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు, పేదలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇలా ఎన్నో పథకాలతో రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు ప్రజలు రెఫరెండ్గా భావించి ఘన విజయం చేకూర్చారని నాయకులు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుతూ, నృత్యాలు చేస్తూ, డీజే చప్పులతో, బైక్ ర్యాలీలతో ఆనందంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలను పలువురు కొనియాడారు. ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించినందుకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ మా వర్ని మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ ఉప ఎన్నిక అనేది ఒక నిశ్శబ్ద విప్లవంలాగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీని, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేసిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు విఘ్నతతోటి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నందుకు, గ్యాస్ సిలిండర్లకి సబ్సిడీ ఇస్తున్నందుకు, మహిళలకి ఉచిత బస్సు సదుపాయం కల్పించినందుకు, ఈరోజు రైతులకి కాంటాలు పెట్టి ధాన్యం రైతుల దగ్గర నుండి సేకరిస్తున్నందుకు, సేకరించిన 3 రోజుల్లో సబ్సిడీ పైసలు 500 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నందుకు, ఈ రోజు ఇచ్చిన ఈ నవీన్ యాదవ్ గారి విజయం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజలకి అనుకూలమైన విధానాలు చేయటంలో అమోఘమైన పాత్ర పోషిస్తున్నందుకు దీనికి ఇది నిదర్శనం, ఈ విజయం నిదర్శనమని ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎంతోమంది జాతీయ పార్టీ బీజేపీ కూడా పోటీ చేసింది, డిపాజిట్ దక్కల. వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ మొత్తం రాష్ట్రంలో శ్రేణులందరినీ మోహరించింది. అయినా సరే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారి గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి కిక్ ఇచ్చేటానికి ఇన్ని అభివృద్ధి పథకాలు చేస్తున్నందుకు ఒక సినిమాలో కిక్ ఉంటుంది చూసారా, ఆ కిక్ టైపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భవిష్యత్తులో ఇంకా తెలంగాణ ప్రజలకి, రైతాంగానికి ఇంకా మంచి పథకాలతోటి సేవ చేయడానికి ఇది ఈ విజయం నాంది అని తెలియజేసుకుంటూ వర్ని మండల ప్రజలందరి పక్షాన గౌరవ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, కాసుల బాలరాజు గారికి, గౌరవ పోచారం భాస్కర్ రెడ్డి గారికి తెర వెనుక ఉండి ఈ విజయంలో ముఖ్య భూమిక పోషించిన ఈ ముగ్గురికి కూడా మేము వర్ని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పార్టీ జిందాబాద్. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మా నవీన్ యాదవ్ గారికి, అలాగే నవీన్ యాదవ్ గారి గెలుపునకు సహకరించిన జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ వర్ని మండల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ నవీన్ యాదవ్ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల యొక్క నిదర్శనం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు ధైర్యాన్నిచ్చింది. రాబో ఎలక్షన్లో కూడా బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు 100% మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ ఉప ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఉప ఎన్నికలు జరిగిన దాంట్లో కూడా ఇప్పుడు వాళ్ళు మభ్య పెడుతున్నారు. ఏంది మాకు డామినేషన్ చేసిరు, అది చేసిరు అని. తప్పు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరి మీద డామినేషన్ చేయదు. కావున ఓటర్ నాడి నవీన్ యాదవ్ దిక్కే ఉన్నది. అదేవిధంగా 20,000 భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచారు. నవీన్ యాదవ్ గారికి
వర్ణి మండలి తరఫున మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జిందాబాద్.